తమాయో ద్వారా టాంజిరోకి నెజుకోని మనిషిలాగా చేసే దారి దొరుకుతుంది. టాంజిరో నుంచి తమాయోకి హెల్ప్ కావాలి. టాంజిరో స్ట్రాంగ్ గా ఉన్న డీమన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే తమాయో బ్లడ్ రీసెర్చ్ చేసి డీమన్స్ ని మనుషుల్లా మార్చే మెడిసిన్ కనుక్కుంటుంది. టాంజిరోని చంపడానికి ముజాన్ 2 డీమన్స్ ని పంపుతాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 4. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఫీమేల్ డీమన్ బాల్స్ తో అటాక్ చేస్తుంది. మేల్ డీమన్ కి చేతిలో కన్ను ఉంటుంది. కన్ను బ్లింక్ చేస్తే టాంజిరో వేరే డైరెక్షన్స్ లో దూరంగా వెళ్లి పడతాడు. టాంజిరో డీమన్ బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి అనుకుంటాడు. ఫీమేల్ డీమన్ బాల్ ని నెజుకో కాలుతో తంతుంది. తన కాలు ఊడిపోతుంది. నెజుకో బ్లడ్ తాగదు కాబట్టి దెబ్బలు త్వరగా నయం అవ్వవు. కాలు చెయ్యి పోయినా చాలా లేటుగా జనరేట్ అవుతాయి. నెజుకో కాలు నుంచి బ్లడ్ పోతూ ఉంటుంది. తమాయో బ్లడ్ ఆగడానికి ఒక ఇంజెక్షన్ వేస్తుంది. నెజుకోకి తమాయో తన అమ్మలా కనిపిస్తుంది. యూషిరో తన తమ్ముడులా అనిపిస్తాడు. మేల్ డీమన్ స్ట్రాంగ్ గా ఉంటాడు. టాంజిరో బ్రీతింగ్ టెక్నిక్స్ తో కష్టపడి డీమన్ ని ఓడిస్తాడు. డీమన్ చనిపోయే ముందు కూడా టాంజిరో మీద అటాక్ చేస్తాడు. ఆరో టాంజిరోని దూరంగా పడేయాలి అని చూస్తుంది. డీమన్ చనిపోయాక అటాక్ ఆగుతుంది. టాంజిరోకి కొన్ని రిప్స్ ఒక కాలు విరుగుతాయి. స్వాడ్ పట్టుకోవడానికి కూడా తన దగ్గర శక్తి ఉండదు. నెజుకో తమాయో యూషిరోకి హెల్ప్ చెయ్యాలని స్వాడ్ ని నోటితో పట్టుకొని పాకుతూ నెజుకో వైపు వెళ్తాడు. నెజుకోకి కాలు మళ్ళీ వస్తుంది. తమాయో యూషిరోని కాపాడడానికి స్ట్రాంగ్ గా ఫీమేల్ డీమన్ తో ఫైట్ చేస్తుంది. కానీ డీమన్ నెజుకో కన్నా చాలా స్ట్రాంగ్. తమాయో డీమన్ మీద బ్లడ్ జుట్స్ వాడుతుంది. బ్లడ్ జుట్స్ వాడితే ఎనిమి బ్రెయిన్ సరిగ్గా పని చెయ్యదు. వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. సీక్రెట్స్ బయటికి చెప్పేస్తారు. ఫీమేల్ డీమన్ ముజాన్ పేరు బయటికి చెప్తుంది. డీమన్ కర్స్ యాక్టివేట్ అవుతుంది. డీమన్ లో ఉన్న ముజాన్ బ్లడ్ సెల్స్ తనని చంపేస్తాయి. మేల్ ఫీమేల్ డీమన్స్ 12 బ్లడ్ మూన్ డీమన్స్ కాదు. 12 బ్లడ్ మూన్స్ కి కంట్లో నెంబర్ ఉంటుంది. టాంజిరో పాకుతూ అక్కడికి వెళ్తాడు. నెజుకో మీద కూడా తమాయో జుట్స్ ఎఫెక్ట్ అవుతుంది. తమాయో డీమన్ బ్లడ్ శాంపిల్ తీసుకొని నెజుకోని ట్రీట్ చేయడానికి వెళ్తుంది. నెజుకో తమాయో యూషిరోని ఫ్యామిలీలా చూస్తుందని తమాయో సంతోషపడుతుంది. తమాయో నెజుకోని మాతో ఉంచుకుంటాం, తనిక్కడ సేఫ్ గా ఉంటుంది అంటుంది. టాంజిరో ఆలోచిస్తాడు. నెజుకోకి టాంజిరోతో ఉండాలని ఉంటుంది. టాంజిరో తమాయోతో నేను నెజుకో కలిసే ఉంటాము అంటాడు. ముజాన్ కి వాళ్ళెక్కడ ఉన్నారో తెలుస్తుందని తమాయో యూషిరో అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే చోటకి షిఫ్ట్ అవుతారు. టాంజిరో నెజుకో నెక్స్ట్ మిషన్ కి వెళ్తారు, సౌత్ ఈస్ట్ కి. దారిలో ఎల్లో చుట్టూ అతను ఏడుస్తూ ఒక అమ్మాయితో నేనెప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉంటాడు. అమ్మాయి అతనిని కొట్టి వెళ్లిపోతుంది. అతని పేరు జెనిట్స్. జెనిట్స్ టాంజిరోతో పాటు డీమన్ స్లేయర్ అయ్యాడు. జెనిట్స్ పిరికివాడు. ఎప్పుడు డీమన్స్ తో ఫైట్ చేయడానికి భయపడుతూ ఉంటాడు. టాంజిరో జెనిట్స్ కలిసి నెక్స్ట్ మిషన్ కి వెళ్తారు. అక్కడ 2 పిల్లలు భయపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్యతో నైట్ నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు డీమన్ వాళ్ళ అన్నయ్యని లాక్కుని మ్యాన్షన్ కి తీసుకువెళ్తుంది. టాంజిరోకి స్ట్రాంగ్ స్మెల్లింగ్ సెన్స్ లాగా జెనిట్స్ కి స్ట్రాంగ్ హియరింగ్ సెన్స్ ఉంటుంది. ఇంట్లో నుంచి డ్రమ్ శబ్దం వస్తూ ఉంటుంది. ఒక అతను ఇంట్లో నుంచి బయటికి పడతాడు. కానీ చాలా పెద్ద గాయమయ్యి చనిపోతాడు. అతను పిల్లల అన్నయ్య కాదు. టాంజిరో నెజుకో ఉన్న బాక్స్ ని నీడలో పిల్లల దగ్గర పెట్టి మీకేమైనా అయితే ఈ బాక్స్ మిమ్మల్ని కాపాడుతుంది అంటాడు. టాంజిరో జెనిట్స్ ని లోపలికి వెళ్దాం రా అంటాడు. జెనిట్స్ భయంతో నేను రాను అంటాడు. టాంజిరో కోపంగా నటిస్తూ నువ్వు రావా, సరే నేను వెళ్తున్నాను అంటాడు. జెనిట్స్ ఆగు, నేను కూడా వస్తాను అని ఇద్దరు
పిల్లలు ఇంట్లోకి వెళ్తారు. బాక్స్ లో నుంచి ఎవరో గీరుతున్నట్టు సౌండ్ వస్తుందని బాక్స్ ని వదిలేసి పిల్లలు ఇంట్లో తాంజిరో దగ్గరికి వస్తారు. డ్రమ్ సౌండ్ వస్తుంది. నలుగురు సపరేట్ అవుతారు. తాంజిరో అమ్మాయితో, జెనిట్స్ అబ్బాయితో. డ్రమ్ సౌండ్ రాగానే వాళ్ళు వేరే రూమ్స్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటారు. తాంజిరో దగ్గరికి డీమన్ వస్తాడు. ఇంట్లో చాలా డీమన్స్ ఉంటాయి. అన్ని డీమన్స్ కన్నా తాంజిరో దగ్గర ఉన్న డీమన్ స్ట్రాంగ్. డీమన్ బాడీకి డ్రమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. డీమన్ దగ్గరికి బోర్ మాస్క్ పెట్టుకున్న అతను వస్తాడు. అతని దగ్గర సన్ బ్లేడ్స్ ఉంటాయి. అతను కూడా డీమన్ స్లేయర్. బోర్ మాస్క్ అతను అమ్మాయి మీద కాలు పెట్టి డీమన్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. తాంజిరో అతనిని ఎత్తి అవతల పడేస్తాడు. అమ్మాయిని లేపుతాడు. బోర్ మాస్క్ నన్ను ఇప్పటిదాకా మనిషి ఎత్తి ఇంత దూరం వెయ్యలేదు అని తాంజిరోతో ఫైట్ చేస్తాడు. డీమన్ డ్రమ్ కొడతాడు. రూమ్ తిరుగుతుంది. డీమన్ డ్రమ్ వాయించకుండానే రూమ్ మారుతుంది. జెనిట్స్ భయపడుతూ అబ్బాయితో ఉంటాడు. వాళ్ళ దగ్గరకి డీమన్ వస్తుంది. జెనిట్స్ సడన్ గా నిద్రపోతాడు. డీమన్ వాళ్ళని తినడానికి వస్తుంది. జెనిట్స్ లెగిచి డీమన్ ని 1 సెకండ్ లో ఓడిస్తాడు. ఎమ్మటే డీమన్ చనిపోయింది అని భయపడతాడు. అబ్బాయి డీమన్ ని చంపాడనుకొని తనకి థ్యాంక్స్ చెప్తాడు. అబ్బాయికి ఏమైందో అర్థం కాదు. జెనిట్సే డీమన్ ని చంపాడు కానీ ఆ విషయం అతనికి తెలియదు. బోర్ మాస్క్ 3 రోజుల నుంచి బిల్డింగ్ లో డ్రమ్స్ డీమన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు డీమన్ రూమ్స్ మారుస్తుంది. అతని దగ్గరికి ఒక డీమన్ వస్తుంది. ఆ డీమన్ ని ఈజీగా ఓడించి డ్రమ్స్ డీమన్ వైపు పరిగెడతాడు. మ్యాన్షన్ లో చాలా మంది శవాలుంటాయి. డీమన్స్ తిన్న మనుషుల బాడీస్. ఒక అతని దగ్గర డ్రమ్ ఉంటుంది. అతను డ్రమ్ కొడుతుంటే రూమ్ మారుతుంది. అతను అమ్మాయి వాళ్ళ అన్నయ్య కియోషి. కియోషికి దెబ్బ తగిలి ఉంటుంది. తాంజిరో దెబ్బకి మందు రాసి గుడ్డ కడతాడు. డ్రమ్స్ డీమన్ ఇంతకు ముందు 12 బ్లడ్ మూన్స్ లో ఒకడు. ఒక రేర్ బ్లడ్ ఉన్న మనిషిని తింటే 100 మంది మనుషుల్ని తిన్నట్టే. డీమన్ రేర్ బ్లడ్ వాళ్ళని వెతికి వాళ్ళని తిని మళ్ళీ 12 బ్లడ్ మూన్స్ లో ఒకటిగా అవ్వాలి అనుకుంటాడు. తన కన్నులో కొట్టేసి ఉంటుంది. కియోషిని డీమన్ తీసుకువెళ్లి తినేయబోతుంటే వేరే డీమన్స్ వచ్చి నేను తింటాను అని వాళ్ళల్లో వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఆ ఫైట్ లో డ్రమ్స్ డీమన్ కి ఉన్న ఒక డ్రమ్ కింద పడుతుంది. కియోషి డ్రమ్ తీసుకొని దాంకుంటాడు. ఏదైనా ప్రమాదం అనిపిస్తే డ్రమ్ కొడతాడు. అప్పుడు రూమ్ మారుతుంది. కియోషిది రేర్ బ్లడ్. డీమన్స్ కి చాలా ఇష్టం. రేర్ బ్లడ్ వాళ్ళని తింటే డీమన్స్ కి చాలా పవర్ వస్తుంది. డ్రమ్స్ డీమన్ తాంజిరో వాళ్ళ దగ్గరికి వస్తాడు. తాంజిరో ఇద్దరు పిల్లల్ని రూమ్ లోనే ఉండమని, ప్రమాదం అనుకున్నప్పుడు డ్రమ్ వాడమని చెప్పి డీమన్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. తాంజిరోకి ఇంతకు ముందు డీమన్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బలు ఇంకా నొప్పిగానే ఉంటాయి. ఇప్పటిదాకా ఓర్చుకున్నాడు. డీమన్ డ్రమ్స్ తో రూమ్ ని తిప్పుతూ అటాక్ చేస్తూ ఉంటుంది. అంత స్ట్రాంగ్ గా ఉన్న డీమన్ ని తాంజిరో ఓడించగలడా? బోర్ మాస్క్ అతను ఎవరు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.